రాములవారి కళ్యాణం అనగా సహజంగా ఆలయాలలో జరుగుతుంటాయి. కానీ మత సామరస్యానికి ప్రత్యేకత ఓ దర్గాలో రాములవారి కళ్యాణం ఘనంగా జరిపించారు. మత సామరస్యానికి అద్దం పడుతున్న ఈ ఘట్టం దర్గా మొత్తం రామనామ స్మరణతో మారుమోగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం సత్యనారాయణపురం గ్రామంలో హజరత్ నాగుల్ మేరా దర్గాలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వేద మంత్రాల సాక్షిగా సన్నాయి మేళాల నడుమ కళ్యాణం ఆద్యంతం కన్నుల పండుగ జరిగింది. ఉరుసు ఉత్సవాలకు ప్రసిద్ధిగాంచిన ఈ దర్గాలో కుల మతాలకు అతీతంగా మాలిక్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గత 5 ఏళ్ల నుంచి రాముని కళ్యాణం పట్టాభిషేకం తంతు కన్నుల పండుగ కొనసాగుతూనే ఉంది. రాములవారి కళ్యాణంలో పానకం పంపకాలు జరిగాయి. కార్యక్రమం అనంతరం సాంప్రదాయ నృత్యాలతో చిన్నారులు భక్తులను అలరించారు. ఓం ఇదం విష్ణుర్విచక్రమే త్రిధానిదే పదముకం వీర్యాని ప్రమోచంజ పార్థివాని మమేరయాగుం సియోస్కమ అనామికాభ్యాం ముఖే ఓం నమో నారాయణ గోవింద రామనారాయణ గోవింద గ్రీష్మో హేమంతభుతనో వసంతం శరదాసు కితన్నో అస్తు శామృధో ఈ యొక్క ఖడ్గానికి ఏం పేరయ్యా? నందకము అనేటువంటి పేరు గల ఖడ్గాన్ని స్వామి వారికి ధారణ చేయడం జరుగుతుంది. శివధనస్సు ఒకటి, విష్ణు ధనస్సు. ఆ విష్ణు ధనస్సు ఈ ధనస్సు, ఆ విష్ణు ధనస్సును స్వామివారు చేయడం జరిగింది. ఇప్పుడు మణిమయ మకుటము ప్రధాన ఘట్టము, సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టము. ఈ యొక్క మణిమయ మకుట ధారణ, మకుటము అంటే కిరీటము, మణిమయము అంటే నవరత్నాలు ఒదిగినటువంటి యొక్క బంగారు కిరీటాన్ని స్వామివారు అంటే తెల్లటి ముత్యాలు. అదే విధంగా స్వామివారు ఎలాంటి వాడు? నీలమేఘశ్యాముడు. సంవత్సరం చేసుకోవడం జరిగింది. పట్టాభిషేకం ఆభరణాలన్నీ కూడా సుగ్రీవుడు విద్యావరణు ప్రదానం చేశాడు. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాజన పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. శ్రీ సీతాలక్ష్మణ హనుమతు భరత శత్రుఘ్న సమేత రామచంద్ర స్వామి ఇల్లందు సమీపంలో ఉన్నటువంటి సత్యనారాయణపురము సమీపంలో దర్గాలో కొలువు తీరి ఉండి అత్యంత వైభవముగా గత 5 సంవత్సరాలుగా విశేషమైనటువంటి మూర్తులను ప్రతిష్ఠ చేసుకొని కుల మతములకు అతీతముగా ఇక్కడ ఈ కులము వారు స్వామి దగ్గరికి రావాలి, ఈ కులము వారు రాకూడదు అన్నటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఎంతో వైభవంగా స్వామి యొక్క పట్టాభిషేకాన్ని నిర్వహించడము, స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందించాలి అన్నటువంటి గొప్పనైన సంకల్పంతో జరుగుతున్నటువంటి ఆరాధనను కొన్ని వందల మంది వచ్చి ఈ యొక్క ఆరాధనను సేవించడము స్వామి యొక్క అనుగ్రహంగా చెప్పుకోవాలి. అలాంటి ఆరాధనను సేవించడానికి ఈ మూర్తులు ఎప్పటికీ ఇక్కడే ఉండి స్వామి యొక్క అనుగ్రహము ఈ ప్రాంతమంతా కూడా రామరాజ్యముగా మారాలి అన్న సంకల్పంతో ప్రతిష్ఠ చేసుకున్నటువంటి మూర్తులను అందరూ దర్శించి తరించండి. జై శ్రీమన్నారాయణ.